ఈ వీడియోలో మీకు హెచ్టిఎంఎల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది అంటే మార్కప్ లాంగ్వేజెస్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే కనుక వెబ్ డిజైనింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రీవియస్ సెమిస్టర్లో మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజెస్ ఆర్ మెంట్ ఫర్ వెబ్ డిజైనింగ్. వెబ్ డిజైనింగ్ అంటే ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్స్లో, అంటే వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఆ వెబ్ పేజెస్ని డిజైన్ చేయడానికి ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వెబ్ డిజైనింగ్ కోసం యూజ్ చేసే లాంగ్వేజెస్ని మార్కప్ లాంగ్వేజెస్ అంటారు. వెబ్ డిజైనింగ్ అంటే ఒక వెబ్ పేజ్లో ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. ఇట్ కెన్ కంటైన్ కాంప్లెక్స్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ లైక్ ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్. ఇలాంటి వెబ్ పేజెస్ అంటే మీరు చాలా ఇంటర్నెట్లో వెబ్సైట్ చూస్తూ ఉంటారు. ఆ ఇంటర్నెట్లో చూసే వెబ్సైట్ సంబంధించిన కోడింగ్ అంతా హెచ్టిఎంఎల్లో ఉంటుంది. ఈ హెచ్టిఎంఎల్ అనేది వెబ్ డిజైనింగ్కి యూజ్ చేయడం వలన దీన్ని మార్కప్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. ఈ హెచ్టిఎంఎల్ని డెవలప్ చేసిన సైంటిస్ట్ పేరు టిమ్ బెర్నర్లీ. ఈ హెచ్టిఎంఎల్ అనేది వెబ్ డిజైనింగ్ యూజ్ చేస్తారు కాబట్టి ఈ హెచ్టిఎంఎల్ అవుట్పుట్ అనేది ఎనీ వెబ్ బ్రౌజర్లో చూస్తాం. దిస్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ అవుట్పుట్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ఎనీ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ అంటే ఇట్ మే బి గూగుల్ క్రోమ్ అవ్వచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అవ్వచ్చు, లేకపోతే ఓపెరా అవ్వచ్చు, లేకపోతే మొజిల్లా ఫైర్ ఫాక్స్ అవ్వచ్చు, ఎనీ వెబ్ బ్రౌజర్. ఈరోజు మనం హెచ్టిఎంఎల్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ హెచ్టిఎంఎల్, ఆ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ ఎలా రాస్తారు అనేది ఒకసారి చూద్దాం. హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ని 2 సెక్షన్స్ కింద డివైడ్ చేయొచ్చు. హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 సెక్షన్స్. వన్ ఈజ్ హెడ్ సెక్షన్, అందర్ వన్ ఈజ్ బాడీ సెక్షన్. మీరు హెడ్ సెక్షన్లో వాట్ ఎవర్ మీరు ఏదైతే మెన్షన్ చేశారో వెబ్ బ్రౌజర్లో దట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ టైటిల్ బార్. Whatever mentioned in body section that will be displayed in body part. వెబ్ బ్రౌజర్లో ఇలా ఒక అడ్రస్ బార్ ఉంటుంది వేర్ వీ కెన్ టైప్ ద వెబ్సైట్ అడ్రస్ www.google.com లైక్ దిస్. మీరు హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ని 2 సెక్షన్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి హెడ్ సెక్షన్, రెండోది బాడీ సెక్షన్. హెడ్ సెక్షన్లో ఏదైతే మీరు మెన్షన్ చేశారో దట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ టైటిల్ బార్లో కనపడుతుంది మీకు. బాడీ సెక్షన్ ఏదైతే డెవలప్ చేశారో అదంతా బాడీ సెక్షన్లో కనపడుతుంది. హెడ్ సెక్షన్లో కేవలం టైటిల్ బార్లో మెన్షన్ చేసే డేటాయే కాదు, ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ అనమాట, స్టైల్ షీట్స్ అని ఉంటాయి. అలాంటి వాటిని ప్రీ డిఫైన్డ్ ఏదన్నా మీరు డిఫైన్ చేస్తే కనుక హెడ్ సెక్షన్లో డిఫైన్ చేయొచ్చు. అది మనం ఫ్యూచర్లో చూద్దాం. అంటే హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ని 2 సెక్షన్స్ కింద డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ హెడ్ అండ్ అందర్ వన్ ఈజ్ బాడీ. హెడ్ అనేది ఆప్షనల్ అని ఎందుకు అంటున్నాను అంటే కనుక ఇది ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ ఏం లేదు. అంటే మీరు హెడ్ సెక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్గా యూ కెన్ రైట్ బాడీ సెక్షన్. ఓకే, హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ అంతా ఎలా ఉంటుంది అంటే ట్యాగ్స్ బేస్ అయి ఉంటుంది. అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మార్కప్ లాంగ్వేజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సి, జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వీ కెన్ ఫైండ్ సో మెనీ కాన్సెప్ట్స్ లైక్ వేరియబుల్స్, డేటా టైప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, అరేస్. కానీ మార్కప్ లాంగ్వేజ్లో ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. దీంట్లో కేవలం ఒకే ఒక టాపిక్ ఉంటుంది, దాని పేరు ట్యాగ్స్ బేస్ అయి ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్కి ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ ద్వారా కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడమే. చూద్దాం, ఒక శాంపుల్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సపోజ్ ఐ వాంట్ టు డిజైన్ ఏ వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్లో మీరు బ్రౌజర్లో ఓపెన్ చేయగానే టైటిల్ బార్లో ఎయిమ్ కంప్యూటర్స్ అని రావాలి, బాడీలో ఎయిమ్ కంప్యూటర్స్ అని, కోర్సెస్ అని, వాట్ ఎవర్ కోర్సెస్, ఎంఎస్ ఆఫీస్, సి++, ఇలాంటి ఒక వెబ్ పేజ్ డిజైన్ చేయాలంటే అలా చేయాలో ముందు చూద్దాం. అది చూడడానికి ముందు అసలు ట్యాగ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ట్యాగ్స్ వచ్చేటప్పటికి ట్యాగ్స్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అసలు ముందు ట్యాగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ట్యాగ్ అనేది ఏంటంటే ట్యాగ్ ఈజ్ ఏ వర్డ్. సపోజ్ హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్ ఉందనుకోండి, ఇది ట్యాగ్ అవ్వాలి అంటే కనుక ఇది యాంగిల్ బ్రాకెట్స్లో ఎన్క్లోజ్ అయ్యి ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ట్యాగ్. ఓకే, ఈ ట్యాగ్స్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ కంటైనర్ ట్యాగ్, అందర్ వన్ ఈజ్ ఎంప్టీ ట్యాగ్. కంటైనర్ ట్యాగ్ అంటే ఏ ట్యాగ్ విచ్ హ్యాస్ బోత్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. అంటే దిస్ ఈజ్ ఓపెన్ ట్యాగ్. ఓకే, వాట్ ఈజ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే కనుక ఆ ట్యాగే రాసి దాని ముందు స్లాష్ పెడితే కనుక, ఫార్వర్డ్ స్లాష్ పెడితే దాన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. దీని కంటైనర్ ట్యాగ్ అని ఎందుకంటూ ఉంటే కనుక హెచ్టిఎంఎల్ అని ఒక ఓపెన్ ట్యాగ్ రాసిన తర్వాత హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ మొత్తం రాసి లాస్ట్లో క్లోజింగ్ ట్యాగ్ ఇస్తే కనుక దిస్ ఈజ్ కంటైనర్ ట్యాగ్. ఓపెన్ క్లోజింగ్ మధ్యలో ఇట్ కంటైన్ సంథింగ్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ కంటైనర్ ట్యాగ్. అంటే మనకి ప్రోగ్రామింగ్లో ఓపెన్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్ లాగా ఇది ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ కింద ఉంటుంది. ఓపెన్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి చాలా స్మాల్ డిఫరెన్స్ అండి. ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఒకలాగే ఉంటాయి. క్లోజింగ్ ట్యాగ్ మాత్రం ముందేమవ్వాలి,
/1. ఇలా ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటే కనుక దాన్ని ఏమంటారు, కంటైనర్ ట్యాగ్ అంటారు. కొన్ని ట్యాగ్స్కి ఓపెన్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, లైక్ BR అని ఒక ట్యాగ్ ఉంది. ఇట్ హ్యాస్ ఓన్లీ ఓపెన్ ట్యాగ్, ఇట్ హ్యాస్ నో క్లోజింగ్ ట్యాగ్. సచ్ ట్యాగ్స్ ఆర్ కాల్డ్ ఎంప్టీ ట్యాగ్స్. ఈ BR అనే ట్యాగ్ ఎందుకు వాడుతూ ఉంటే కనుక నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి. మన C ప్రోగ్రామింగ్లో /n ఎలా యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఎంటర్ కోసం. అదేవిధంగా మనం ఒక వెబ్ డిజైనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు MS ఆఫీస్ తర్వాత లైన్లో C ప్రింట్ అవ్వాలి అంటే MS ఆఫీస్ నెక్స్ట్ BR అనే ట్యాగ్ ఇస్తేనే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, లేకపోతే ఇట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద సేమ్ లైన్. అటువంటి ట్యాగ్స్కి క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు. ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయడానికి IMG అని ఒక ట్యాగ్ ఉంది, ఇట్ హ్యాస్ నో క్లోజింగ్ ట్యాగ్. సచ్ ట్యాగ్స్ ఆర్ కాల్డ్ ఎంప్టీ ట్యాగ్స్. Like that, tags can be divided into two types. One is container tag, another one is empty tag. Okay, HTML program ఒక స్కెలిటన్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను చూడండి. ఒక HTML ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను. HTML ప్రోగ్రామ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ టూ పార్ట్స్. వన్ ఈజ్ హెడ్ సెక్షన్, another one is body section. HTML program will be written in two tags, HTML open tag and HTML closing tag. A HTML program must be, అంటే ఏదైనా HTML ప్రోగ్రామ్ రాస్తే ఈ ఓపెన్ క్లోజింగ్ మధ్యలోనే రాయాలి, ఓకేనా. దీన్ని దాటి బయట రాస్తే ఇట్ వోంట్ బీ ట్రీటెడ్ యాజ్ HTML ప్రోగ్రామ్. ఇప్పుడు దీంట్లో హెడ్ సెక్షన్ ఏదైనా చెప్పాల్సి వస్తే దట్ షుడ్ బీ బిట్వీన్ టూ ట్యాగ్స్, హెడ్ ఓపెన్ ట్యాగ్ అండ్ హెడ్ క్లోజింగ్ ట్యాగ్. ఈ రెండింటి మధ్యలో వాట్ ఎవర్ యూ డిఫైన్ దట్ విల్ బీ కాల్డ్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్ క్లోజ్ చేసాక విల్ ఓపెన్ బాడీ సెక్షన్. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ బాడీ సెక్షన్ దట్ షుడ్ బీ placed in between these two tags. This is called head section, this is called body section, this is an HTML program. Okay, ఒక HTML ప్రోగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. HTML ప్రోగ్రామ్ మొత్తం రెండు ట్యాగ్స్ మధ్యలో ఉండాలి, HTML ఓపెన్ ట్యాగ్, HTML క్లోజింగ్ ట్యాగ్. HTML ప్రోగ్రామ్ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు అని చెప్తాను. వన్ ఈజ్ హెడ్ సెక్షన్, second one is body section. Whatever you have to implemented in head section should be between two tags, head open tag and head closing tag. Whatever you want to implemented in body section, body open tag as well as body closing tag. This is a syntax of HTML programming. HTML documentation ఈ విధంగా ఉంటుంది. మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ రాయండి HTML లో, దిస్ ఈజ్ ద ఫార్మాట్, ఓకేనా. ఐ విల్ రైట్ ఎ సింపుల్ ప్రోగ్రామ్. నేను ఆల్రెడీ చెప్పాను, ఐ వాంట్ ఏ వెబ్ బ్రౌజర్. ఒక వెబ్ బ్రౌజర్లో ఒక వెబ్ పేజ్ డిజైన్ చేయాలి. ఆ వెబ్ పేజ్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైటిల్ బార్లో ఎయిమ్ కంప్యూటర్స్ అని రావాలి, బాడీ సెక్షన్లో ఎయిమ్ కంప్యూటర్స్ అని హెడ్డింగ్ రావాలి, అది కొంచెం సెంటర్లో రావాలి, బోల్డ్ అయి రావాలి, అండర్లైన్ అయి రావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ అయి రావాలి, అండర్లైన్ అయి రావాలి. నెక్స్ట్ లైన్లో కోర్సెస్ అని రావాలి, అది అండర్లైన్ అయి రావాలి, ఇటాలిక్లో రావాలి. నెక్స్ట్ లైన్లో వరుసగా కోర్సెస్ పేర్లు కావాలి. ఇలా ఒక వెబ్ పేజ్ డిజైన్ చేయాలి అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు HTML ప్రోగ్రాంలో ఇలా రాసేటప్పుడు మీరు కొన్ని డిజైనింగ్లు అడిగారు, అంటే బోల్డ్ అని అడిగారు, బోల్డ్ అవ్వాలి అన్నారు, సెంటర్ అలైన్మెంట్ కావాలి అన్నారు, ఇటాలిక్లో రావాలి అన్నారు. వీటి కోసం కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బోల్డ్ సంథింగ్, దేర్ ఇస్ ఎ ట్యాగ్ కాల్డ్ B ట్యాగ్. B అనే ట్యాగ్ ఉంటుంది. దీని ఓపెన్కి క్లోజింగ్కి మధ్యలో, B ఓపెన్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో మీరు ఏదన్నా ఇస్తే కనుక ఇట్ విల్ బి బోల్డ్. ఒకవేళ ఇటాలిక్ కావాలి అనుకోండి, I అని ఒక ట్యాగ్ ఉంది. ఈ రెండు ట్యాగ్కి మధ్యలో మీరు ఏదైనా ఇస్తే ఇట్ విల్ బి ఇటాలిక్. అండర్లైన్ అవ్వాలనుకో, దేర్ ఇస్ ఎ ట్యాగ్ కాల్డ్ U. వాట్ ఎవర్ దట్ విల్ బి మెన్షన్డ్ బిట్వీన్ టూ ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్, బిట్వీన్ U ఓపెన్ క్లోజ్ అండ్ దట్ విల్ బి అండర్లైన్. అదేవిధంగా సెంటర్ లైన్ అవ్వాలి అనుకో, సెంటర్ అని ఒక ట్యాగ్ ఉంది, ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్. సెంటర్ ఓపెన్ ట్యాగ్కి సెంటర్ క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో వాట్ ఎవర్ ఏదైతే ఉందో అది సెంటర్ లైన్ అవుతుంది. మీరు ఏ అలైన్మెంట్ చెప్పకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ లెఫ్ట్ అలైన్. కంప్యూటర్స్లో బై డిఫాల్ట్ అలైన్ లెఫ్ట్, బై డిఫాల్ట్ కలర్ బ్లాక్. మీకు తెలిసిందే, కంప్యూటర్స్లో మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా బై డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, బై డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్. మీరు ఫాంట్ కలర్ ఏమీ చెప్పలేదు ప్రస్తుతానికి, ఆ ట్యాగ్స్ నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. మీరు ఏదైనా ఫాంట్ కలర్ చెప్పలేదు అనుకోండి, బై డిఫాల్ట్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ బ్లాక్. మీరు ఏ అలైన్మెంట్ చెప్పలేదు అనుకో, బై డిఫాల్ట్ లెఫ్ట్ అలైన్ అవుతుంది. ఇలా కొన్ని ట్యాగ్స్ నేను చెప్పాను ప్రస్తుతానికి. బోల్డ్ కోసం B అనే ట్యాగ్, అంటే మీరు ఓపెన్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఉంటేనే అది బోల్డ్ అవుతుంది. దీని తర్వాత ఏం రాసినా అది బోల్డ్ కింద ట్రీటెడ్ అవుతుంది. అదేవిధంగా ఇటాలిక్ I అనే ట్యాగ్, అండర్లైన్కి U అనే ట్యాగ్, సెంటర్కి సెంటర్ ట్యాగ్, లెఫ్ట్ ట్యాగ్ రైట్ ట్యాగ్ కూడా యూస్ చేయొచ్చు. లెఫ్ట్ అలైన్కి లెఫ్ట్, రైట్ అలైన్కి రైట్ ట్యాగ్. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మళ్ళీ మనం ప్రోగ్రామింగ్ అనేటప్పటికి లాంగ్వేజెస్కి వచ్చేటప్పటికి రెండు రకాలు ఉంటాయి, కేస్ సెన్సిటివ్ లాంగ్వేజెస్, కేస్ ఫ్రీ లాంగ్వేజెస్. మరి మీరు C, జావా అనేవి కేస్ సెన్సిటివ్, అప్పర్ కేస్ లోయర్ కేస్ అనేవి వాడాల్సిన చోటే వాడాలి. కానీ HTML అనేది కేస్ ఫ్రీ లాంగ్వేజ్ అండి. కేస్ ఫ్రీ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి అంటే కనుక ఇట్ కెన్ బి రిటర్న్ ఇన్ ఎనీ కేస్, అప్పర్ కేసులోనే రాయొచ్చు, లోయర్ కేసులో రాయొచ్చు, దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు, ఏ కేసులోనే రాయొచ్చు. బికాస్ HTML ఈజ్ కేస్ ఫ్రీ లాంగ్వేజ్.
ఐఎమ్ రైటింగ్ ఏ ఫస్ట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ ఫర్ దట్ టు డిజైన్ దట్ వెబ్ పేజ్. నేను ఎయిమ్ కంప్యూటర్స్ అని ఒక వెబ్ పేజ్ తయారు చేయాలనుకుంటున్నాను. టైటిల్ బార్లో ఎయిమ్ కంప్యూటర్స్ అని రావాలి, బాడీలో ఎయిమ్ కంప్యూటర్స్ అని సెంట్రల్ లైన్ అయ్యి అండర్లైన్ అయ్యి బోల్డ్లో రావాలి. నెక్స్ట్ లైన్లో కోర్సెస్ అని రావాలి, దట్ షుడ్ బి ఇటాలిక్ అండ్ అండర్లైన్. నెక్స్ట్ లైన్లో 1 by 1 కోర్సెస్ రావాలి. ఎ సింపుల్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ రాయబోతున్నాను, అది అలాగ చూద్దాం. ఐఎమ్ రైటింగ్ HTML ప్రోగ్రామ్ ఫర్ దట్ వెబ్ పేజ్. మీరు ఏ HTML ప్రోగ్రామ్ రాయాలన్నా ఫస్ట్ యూ షుడ్ ఓపెన్ ఎ ట్యాగ్ HTML, because every HTML program should be between 2 tags, HTML open tag and HTML closing tag. First of all, I'll define head tag, head section. Head section should be defined in head tags, open head tag and closing head tag. Head tag లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? టైటిల్ బార్లో యూ వాంట్ టు గివ్ ఏ టైటిల్ ఎయిమ్ కంప్యూటర్స్ అని. టైటిల్ బార్లో మీరు ఏం చెప్పాలనుకున్న ఒక ట్యాగ్ మధ్యలో ఉండాలి. ఆ ట్యాగ్ పేరు టైటిల్, ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. మీరు ఏం టైటిల్ ఇవ్వాలనుకున్నారు? టైటిల్ బార్లో ఎయిమ్ కంప్యూటర్స్ అని ఇవ్వాలనుకున్నారు. వాట్ ఎవర్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్, జస్ట్ సింపుల్ టైటిల్ బార్ క్లోజ్ చేయండి. ఓకేనా? ఒకే లైన్లో కూడా రాయొచ్చు, లైన్ బై లైన్ కూడా రాయొచ్చు. ఇక్కడికి ఒక సెక్షన్ కంప్లీట్ అయ్యింది, దట్ ఈస్ హెడ్ సెక్షన్. చెప్పాను కదా ఆల్రెడీ హెడ్ సెక్షన్లో మీరు ఏదైతే చెప్తారో దట్ విల్ బి ప్రింటెడ్ ఆన్, దట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ టైటిల్ బార్. ఓకే, నెక్స్ట్ లైన్కి వచ్చేటప్పటికి బాడీ సెక్షన్ ఓపెన్ చేస్తున్నాను. బాడీ సెక్షన్, బాడీ సెక్షన్లో ఫస్ట్ నేనేం ప్రింట్ చేయాలన్నాను? ఒక హెడ్డింగ్ ప్రింట్ చేయాలన్నాను. ఏంటది? ఎయిమ్ కంప్యూటర్స్. ఎయిమ్ కంప్యూటర్స్ అనేది మీరు ఇలా ఇస్తే ఎయిమ్ కంప్యూటర్స్ అనేది ప్రింట్ అవుతుంది. కానీ ఎయిమ్ కంప్యూటర్స్ అనేది సెంటర్ లైనింగ్ కావాలి, బోల్డ్ కావాలి, అండర్లైన్ కావాలి అంటే కనుక యూ హ్యావ్ టు యూజ్ సమ్ ట్యాగ్స్. బోల్డ్ అవ్వడానికి ఐఎమ్ యూజింగ్ బోల్డ్ ట్యాగ్, అండర్లైన్ అవ్వడానికి ఐఎమ్ యూజింగ్ అండర్లైన్ ట్యాగ్, సెంటర్ అలైన్ అవ్వడానికి ఐఎమ్ యూజింగ్ సెంటర్ ట్యాగ్. మీరు ఈ 3 ఎఫెక్ట్స్ కేవలం ఈ ఒక్క లైన్కే ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఈ లైన్ అవ్వగానే మూడింటిని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేటప్పుడు మీరు సేమ్ ఆర్డర్లో క్లోజ్ చేయకూడదు, రివర్స్ ఆర్డర్లో క్లోజ్ చేయాలి. ముందు మీరు సెంటర్ ట్యాగ్ క్లోజ్ చేయాలి, తర్వాత అండర్లైన్ ట్యాగ్ క్లోజ్ చేయాలి, తర్వాత బోల్డ్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. అదేంటి సార్ రివర్స్లో ఎందుకు క్లోజ్ చేయాలి అంటే కనుక మీరు అలా కాకుండా ఇదే ఆర్డర్లో క్లోజ్ చేశారనుకోండి, అది వర్క్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే HTML ప్రోగ్రామింగ్లో ఎటువంటి ఎర్రర్స్ రావండి. సి జావా లాగా మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక వెబ్సైట్ అది రికగ్నైజ్ చేయదు, అది పనిచేయదు అంతే. ఎర్రర్ మెసేజ్ ఏమి రాదు. మీరు బోల్డ్ అనే ట్యాగ్ సరిగా ఇవ్వకపోతే బోల్డ్ అవ్వదు అంతే. ఎయిమ్ కంప్యూటర్స్ ప్రింట్ అవుతుంది, ఇట్ వోంట్ బి బోల్డ్. అండర్లైన్ అవ్వదు మీరు అండర్లైన్ ట్యాగ్ సరిగా ఇవ్వకపోతే, ఆ క్లోజింగ్ సరిగా ఇవ్వకపోతే. అంటే ఓపెన్ ఆర్డర్కి ఎప్పుడు క్లోజింగ్ ఆర్డర్ రివర్స్ ఉంటుంది, అది జనరల్గా లాజికల్గానే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఎక్స్ప్రెషన్ ఇలాగా ఒక ఎక్స్ప్రెషన్ రాశారండి, X+Y అని ఇలా 3 బ్రాకెట్స్లో పెట్టారు. ఓపెన్ చేసేటప్పుడు ఎలా పెట్టేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు రివర్స్ ఆర్డర్లో క్లోజ్ చేస్తారు. ఎప్పుడు ఓపెన్ ఆర్డర్కి క్లోజింగ్ ఆర్డర్ రివర్స్లో ఉంటుంది. ఓకేనా? జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా ట్యాగ్స్ క్లోజ్ చేసేటప్పుడు కూడా అదేవిధంగా ఓపెన్ ట్యాగ్స్కి రివర్స్ ఆర్డర్లో క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. నేను హెడ్డింగ్ ఇచ్చాను ఎయిమ్ కంప్యూటర్స్ అని, బోల్డ్లో, అండర్లైన్లో, సెంటర్లో. నెక్స్ట్ లైన్కి రావాలి. నెక్స్ట్ లైన్కి రావాలి అంటే ఒక ట్యాగ్ ఉంది, ఏంటది? BR ట్యాగ్. మీరు BR ట్యాగ్ ఇవ్వలేదు అనుకో, దీస్ కోర్సెస్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద సేమ్ లైన్. అందుకని BR ట్యాగ్. సపోజ్ యూ వాంట్ టు గివ్ 2 lines గ్యాప్, ఇంకొక BR ఇవ్వండి. 3 lines గ్యాప్, ఇంకొక BR ఇవ్వండి. దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, ఆల్రెడీ చెప్పాను. ఎంటీ ట్యాగ్స్కి క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. BR తర్వాత మీకు ఏం ప్రింట్ అవ్వాలనుకున్నారు? కోర్సెస్ ప్రింట్ అవ్వాలనుకున్నారు. కోర్సెస్ అనే మాట ప్రింట్ అవ్వాలనుకున్నారు. కానీ అది దేంట్లో ఉండాలి? ఇటాలిక్లో ఉండాలన్నారు, అండర్లైన్ కావాలన్నారు. ఏ వర్డ్? కోర్సెస్. ఒక సింగిల్ లైన్లో కూడా రాసేయచ్చాలట. మీరు రీడబిలిటీ కోసం 1 by 1 రాసిన ప్రాబ్లం లేదు, ఇలా సింగిల్ లైన్లో రాసిన పర్లేదు. అంటే కోర్సెస్ అనే వర్డ్ వస్తుంది నెక్స్ట్ లైన్లో, ఇట్ విల్ బి ఇటాలిక్ అండ్ అండర్లైన్. ఆ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అంటే BR. ఆ నెక్స్ట్ లైన్లో కోర్స్, ఫస్ట్ మీరు చెప్పే కోర్స్ ఏంటో ప్రింట్ చేయాలన్నాను, MS ఆఫీస్. ఆ నెక్స్ట్ లైన్లో BR ఏం ప్రింట్ అవ్వాలన్నాను? C. ఆ నెక్స్ట్ లైన్లో C++. ఆ నెక్స్ట్ లైన్లో జావా. అలా మీరు ఎన్ని కోర్సెస్ అన్న ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఆపుతున్నాను. ఇక్కడతోటి నాకు బాడీ సెక్షన్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఏ ట్యాగ్ క్లోజ్ చేయాలి? బాడీ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఇక్కడతో HTML ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యింది. ఏం క్లోజ్ చేయాలి? HTML ప్రోగ్రామ్ క్లోజ్ చేయాలి. దిస్ ఈజ్ ఎ శాంపుల్ HTML ప్రోగ్రామ్. This is a sample HTML program. It will display a web page like that. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, HTML ప్రోగ్రామ్ అంతా 2 ట్యాగ్స్ మధ్యలో ఉండాలి. HTML ఓపెన్ అండ్ క్లోజ్. హెడ్ సెక్షన్ అంతా 2 ట్యాగ్స్ మధ్యలో ఉండాలి. హెడ్ ఓపెన్ అండ్ క్లోజ్. బాడీ సెక్షన్ అంతా 2 ట్యాగ్స్ మధ్యలో ఉండాలి. బాడీ ఓపెన్ అండ్ క్లోజ్. ఇప్పుడు దీంట్లో నేను టైటిల్ బార్లో ఏదైనా చెప్పాలంటే 2 ట్యాగ్స్ మధ్యలో ఆ టైటిల్ బార్లో చెప్పాల్సింది మెన్షన్ చేయాలి. దట్ ఈస్ టైటిల్ ట్యాగ్, టైటిల్ ఓపెన్ ట్యాగ్, టైటిల్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడతో హెడ్ అయిపోయింది. బాడీ సెక్షన్లో
ఫస్ట్ నేను ఏదైతే నేను హెడ్డింగ్ పెట్టాలనుకున్నానో అది సెంటర్ లైన్ అవ్వాలి, బోల్డ్ అవ్వాలి. ఇదే ఆర్డర్లో ఇవ్వాలని లేదు, మీరు ఏ ఆర్డర్లో ఇచ్చినా పర్లేదు. క్లోజింగ్ ఆర్డర్ విల్ బి ఇన్ రివర్స్ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ లైన్లో కోర్సెస్, అది కూడా ఇటాలిక్లో అండర్లైన్లో పెట్టాను. నెక్స్ట్ లైన్లో MS Office, C++, అలా వాట్ ఎవర్ కోర్సెస్ చెప్పి బాడీ ట్యాగ్ క్లోజ్ చేశాను HTML. ఐ హ్యావ్ డిజైన్డ్ ఎయిమ్ కంప్యూటర్స్ వెబ్ పేజ్. ఎయిమ్ కంప్యూటర్స్కి చిన్న వెబ్ పేజ్ డిజైన్ చేశాను. అంటే నేను ఎక్కువ ట్యాగ్స్ యూజ్ చేయలేదు, ఇంకా ఫాంట్ ట్యాగ్ కానీ ఇంకా చాలా ట్యాగ్స్ ఉన్నాయి. అంటే దాని కలర్ మార్చొచ్చు, ఫాంట్ సైజ్ పెంచొచ్చు. ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అన్నీ ఈక్వల్ సైజులో ఉంటాయి. హెడ్డింగ్ ఏ సైజులో ఉంటుందో మొత్తం మ్యాటర్ అంతా అదే సైజులో ఉంటుంది. అంతా ఫాంట్ కలర్ బ్లాక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంటుంది. వీ కెన్ చేంజ్ ఆల్ దీస్ సెట్టింగ్స్ ఫార్వర్డ్. అంటే ముందు క్లాసెస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. దిస్ ఈజ్ ఏ శాంపుల్ HTML ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేయడం నేను డెమోలో చెప్తాను, నేను కంప్యూటర్లో చెప్తాను. ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో జస్ట్ ఓరల్గా చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మీ దగ్గర కంప్యూటర్ ఉంటే కనుక కంప్యూటర్లో మీరు ఎనీ ఎడిట్ ప్యాడ్, ఏదో ఒక ఎడిట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. లైక్ జావా నోట్ ప్యాడ్ తీసుకోండి. నోట్ ప్యాడ్లో ఈ ప్రోగ్రామ్ అంతా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు చెప్పాను కదా, మీరు క్యాపిటల్ లెటర్స్ రాసినా పర్లేదు, స్మాల్ లెటర్స్ రాసినా పర్లేదు, బికాస్ దిస్ లాంగ్వేజ్ ఈజ్ కేస్ ఫ్రీ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామ్ అంతా టైప్ చేసిన తర్వాత మీరు మీ ఇష్టం వచ్చిన పేరుతో సేవ్ చేయొచ్చు. జావాలాగా క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి అలా రూల్ ఏమీ లేదు. ఇక్కడ క్లాస్ లాంటి అలాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు కాబట్టి ఏదో ఒక పేరుతో సేవ్ చేయండి. నేను సపోజ్ ఎయిమ్ అని పేరు పెట్టాను అనుకోండి. ఎయిమ్ అని పెట్టి కంపల్సరీగా .html అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. లేదు అంటే కనుక ఇట్ విల్ బి ట్రీటెడ్ ఎస్ టెక్స్ట్ ఫైల్. కానీ ఇది HTML ఫైల్ అవ్వాలి కాబట్టి చివరిన .html పెట్టి సేవ్ చేయండి. సేవ్ చేసేటప్పుడు ఎక్కడ సేవ్ చేస్తున్నారో చూడండి. అది ఈ డ్రైవ్లోనా, C డ్రైవ్, మీ ఫోల్డర్లోనా. సపోజ్ ఈ డ్రైవ్లో సేవ్ చేశారు అనుకోండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ డ్రైవ్లోంచే చేయాలి. ఇప్పుడు దీన్ని నేను వెబ్ బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేశాను, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే ఇక్కడ టైటిల్ బార్ ఉంటుంది, మీకు తెలిసిందే. ఈ టైటిల్ బార్ తర్వాత ఇక్కడ అడ్రస్ బార్ ఉంటుంది. ఇప్పుడు ఈ గూగుల్ క్రోమ్లో మీ HTML పేజ్ చూడాలి అనుకున్నారు అనుకోండి. మీరు ఎక్కడ సేవ్ చేశారు, ఎక్కడ సేవ్ చేశానని చెప్పాను, ఈ డ్రైవ్లో ఈ పేరుతో సేవ్ చేశాను. ఏ పేరు? aim.html. ఈ అడ్రస్ బార్లో మీరు E:/ అని aim.html అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మీరు ఏదైతే చెప్పారో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఒకవేళ దాంట్లో ఏదన్నా మీకు సరిగా పనిచేయలేదు అంటే మీకు ఎయిమ్ కంప్యూటర్స్ అనేది బోల్డ్లో రాలేదు, ఇటాలిక్లో రాలేదు, ఏదైనా ప్రింట్ అవ్వలేదు అంటే మీ ప్రోగ్రామ్లో ఏదో మిస్టేక్ ఉంది. మీ ప్రోగ్రాంలోకి వచ్చి అంటే నోట్ ప్యాడ్లోకి వచ్చి దాన్ని కరెక్ట్ చేసుకుని మళ్ళీ సేవ్ చేసి అక్కడ మళ్ళీ అదే ఫైల్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేయడానికి F5 అనే బటన్ ప్రెస్ చేయాలి. అంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయక్కర్లేదు. మీరు ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి, మినిమైజ్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని ఓపెన్ చేసి రీఫ్రెష్ చేయడానికి ఏం చేయాలి? F5 ప్రెస్ చేస్తే కనుక రీఫ్రెష్ అవుతుంది మీరు చేసిన చేంజెస్. సపోజ్ మీరు దీంట్లో ఏదో చేంజెస్ చేశారు, నేను ఇంకో కోర్స్ యాడ్ చేశాను జావా అని, ఆ తర్వాత సేవ్ చేసి అక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే ఇట్ విల్ బీ డిస్ప్లేడ్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. HTML ఇంట్రడక్షన్ క్లాస్ ఇది. HTML ఇంకా చాలా ఉంది. జస్ట్ HTML అనే మార్కప్ లాంగ్వేజెస్ ఎందుకు వాడతారు అంటే కనుక వెబ్ డిజైనింగ్ వాడతారు. వెబ్ డిజైనింగ్లో కేవలం ట్యాగ్స్ అనే కాన్సెప్ట్ మీదే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారు, ఇప్పటికి చాలా ట్యాగ్స్ వాడారు. దీంట్లో HTML ట్యాగ్ వాడారు, హెడ్ ట్యాగ్ వాడారు, టైటిల్ ట్యాగ్ వాడారు, బోల్డ్ BUI, సెంటర్ ట్యాగ్. ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. కొన్నాటికి క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు, లైక్ BR ట్యాగ్, అటువంటి వాటిని ఎంటీ ట్యాగ్స్ అంటారు. అటు క్లోజింగ్ ట్యాగ్స్ ఇవ్వక్కర్లా. మీరు ఓపెన్ ఇచ్చి క్లోజింగ్ ఇవ్వకపోతే అది పనిచేయడం మానేస్తుంది. పొరపాటున మీరు క్లోజింగ్ ఎక్కడ ఉండి ఎక్కడ ఇచ్చారనుకో ఇదంతా బోల్డ్లో వస్తుంది. అందుకని మీరు ఇది రాసేటప్పుడు ఆ క్లోజింగ్ ఓపెన్ ఆ ఆర్డర్ అది కరెక్ట్గా చూసుకోవాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకా HTML మీద నెక్స్ట్ కాన్సెప్ట్స్ చూద్దాం. థ్యాంక్ యూ.